హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి. ఇది వచ్చేసి 3 రోజుల క్రితం వీడియో, కానీ 3-4 రోజుల క్రితం వీడియో. ఆ రోజు అరటికాయ తాలింపు, అన్నము, శనగకాయల పచ్చడి చేశాను. అరటికాయ తాలింపు మటుకు అప్లోడ్ చేసిన, శనగకాయల పచ్చడి అప్లోడ్ చేయలేదు. మనకు అంతంత మాత్రమే సబ్స్క్రైబర్లు ఉన్నారు. రోజుకు 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తే చూసేవాళ్ళు ఎవరున్నారు ఫ్రెండ్స్? అందుకే నేను పొద్దున్న వీడియో తీసినప్పుడు కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. శనగకాయలు ఏం చేసుకున్నాను, తర్వాత అదే పెనంలో వచ్చేసి టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసేసి వేయించుకుంటున్నాను. కొద్దిగా నూనె వేసేసి పక్కన చింతపండు అవి నానబెట్టుకోకుండా అన్నం ఉడుకుతుంది. అరటికాయ తాలింపు కూడా అయిపోయింది. అది దాంట్లోకి పచ్చడి చేసుకుంటున్నాను. టమోటాలు, పచ్చిమిరపకాయలు వేగుతూ ఉండగానే కొద్దిగా ఉప్పు వేసేసినాను. తొందరగా మగ్గడానికి చింతపండు పక్కన నానబెట్టి పెట్టుకున్నాను. టమోటాలు, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి, బాగా మగ్గిపోయినాయి. ఇది చల్లారనిచ్చేసి మనం గ్రైండర్ చేసుకోవాలి. అదే పెనంలో ఎర్రగడ్డలు కూడా కొద్దిగా నూనెలో ఏంలా ఒక వేడిలో కొద్దిగా అట్లా మగ్గనివ్వాలి, ఎక్కువ లేకుండా మీడియంగా పక్కకు తీసి పెట్టేసుకొని ఈలోగా మనకు చల్లారిపోయి ఉంటాయి. శనగకాయ పప్పులు, టమోటాలు, పచ్చిమిరపకాయలు చల్లారిపోయి ఉంటాయి కాబట్టి మనం మిక్సీ జార్లో చింతపండు, పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్నీ వేసేసి మిక్సీ వేసుకున్నాము. దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసాను నేను. జీలకర్ర ఇవి తెల్లగడ్డ, జీలకర్ర అన్నీ వేసేసి గ్రైండర్ అనేది కొట్టుకుంటున్నాను. లాస్ట్లో గ్రైండర్ అయిపోయింది, కొట్టేసినాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు వచ్చేసి కలుపుకుంటున్నాను. ఉప్పు, కారము, పులుపు అన్నీ సమానంగా సరిపోయినాయి ఫ్రెండ్. చాలా బాగుండింది ఆ రోజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.